హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. సాధారణంగా మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే ఓన్లీ టాలెంట్ ఒక్కటే సరిపోదు, ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా కీలకం. అంటే స్పెషల్గా చెప్పాలంటే స్టార్ వారసులందరూ కూడా తమ సొంత టాలెంట్ను రూపొందించుకోవాలి అంటే ఫస్ట్ క్రాఫ్ట్స్ పై కూడా చాలా చాలా అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు. అయితే చాలామంది నటీనటుల వారసులు యాక్టర్స్గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. మనకు తెలుసు చాలామంది అలా ఉన్నారు. అండ్ నిర్మాణం కానీ అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ చాలా తక్కువ మందే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో చాలామంది ప్రొడ్యూసర్స్గా కూడా తమ ఇంట్రెస్ట్ను చూపిస్తూ ఉన్నారు. అంటే కేవలం ఆర్టిస్టులుగాను హీరోయిన్లుగానే కాకుండా ప్రొడక్షన్ వైపు కూడా, అంటే మిగతా రంగాల్లో కూడా వాళ్ళు చాలా నేర్చుకోవాలని తపంతో వస్తూ ఉన్నారు స్టార్స్ యొక్క వారసురాళ్ళంతా కూడా. మరి ఈ కోవలో చూసుకుంటే కనుక ఫస్ట్ నిహారిక కొణిదెల కమిటీ కుర్రోళ్ళు అనేటువంటి ఒక మంచి మూవీతో, అలాగే ఇప్పుడు తన రెండో మూవీ మ్యాడ్తో యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా మరో మూవీతో వస్తోంది. అండ్ ఇక సుష్మిత కొణిదెల అయితే తన తండ్రి హీరోగా, అంటే మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న మూవీకి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తోంది. ఇక నందమూరి తేజస్విని బాలయ్య బాబు కుమార్తె బోయపాటి దర్శకత్వంలో నటసింహం హీరోగా వస్తున్న మూవీకి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఇక మన మాస్ మహారాజ్ రవితేజ తనయ మోక్షద పేరు లైన్లోకి వచ్చింది. ఎస్, తన వంతు వచ్చింది. తన సినీ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సంసిద్ధమైపోయింది అమ్మాయి. ఆమె నటనకు బదులుగా నిర్మాణ రంగంలోకి, అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్పై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తోందట. ప్రస్తుతానికి సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ, అంటే విజయ్ దేవరకొండ బ్రదర్, హీరోగా చేస్తున్నటువంటి ఓ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తోంది. ఇక ఈ మూవీకి వినోద్ ఆనంద్ తోజు డైరెక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇందుకు సంబంధించిన న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే మోక్షద ఈ దిశగా వేస్తున్న అడుగులు ఇండస్ట్రీలో ఉన్న అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అయితే టాలీవుడ్లో కొత్త తరానికి చెందిన వారసులంతా కూడా నిర్మాణ రంగంలో పనిచేస్తూ తమకు అవసరమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా సంపాదించుకుంటున్నారు. మరి ఇదే తరహాలో మోక్షద కూడా పనిచేస్తుండడంతో రవితేజ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. కేవలం నటనలోనే కాకుండా, అంటే యాక్టింగ్లోనే కాకుండా తెర వెనకుండే ప్రొడ్యూసర్గా ఎదగాలి అంటే ఆమె ఆలోచన చాలా ప్రత్యేకమైనదిగా కూడా చెప్పుకోవచ్చు అంటూ రవితేజ ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నారు. మరి చూడాలి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఎలా రాణిస్తుందో. కోర్స్ కేవలం మెగాస్టార్ కుమార్తెలు నందమూరి బాలకృష్ణ కుమార్తె కాకుండా అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 మూవీస్కి సంబంధించి కూడా ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఎంతో మంది ఇండస్ట్రీలోకి, అంటే వారసులుగా ఎంట్రీ అవుతున్న వాళ్ళు, అందున ఆ మహిళలు ఖచ్చితంగా ప్రొడక్షన్ వైపు రావడం నిజంగా చాలా ఆశించదగ్గ పరిణామం అంటున్నారు సినీ పండితులంతా కూడా. ప్రస్తుతానికి మాస్ మహారాజ్ తనయ మోక్షద ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు.